నూతన సంవత్సరం వచ్చింది, ఓ మంచి నిర్ణయం తీసుకుందాం మనం అనుకుంటాం. మీరే నిర్ణయం తీసుకున్నారు? ముఖ్యంగా అందరికీ, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, అందరూ అనమాట. నిన్నెవరో స్టేటస్ పెట్టుకున్నాడు, ఎవరో ఒక అమ్మాయి ఒకని ఇంటర్వ్యూ చేస్తామని చెప్తున్నాడు, 1 తారీఖు నుంచి ఇక తాగను నేను, 1 తారీఖు నుంచి ఇక తాగను. అయ్యా మంచి నిర్ణయం తీసుకున్నా, కానీ 31వ తారీఖున మాత్రం ఫుల్గా తాగేస్తా. పొద్దున్నే లేస్తాడు, తలనొప్పిగా ఉంటే కాస్త చేసుకోవాల్సింది తగ్గాలంటే మళ్ళీ. మీరే నిర్ణయం తీసుకున్నారు. ఇక నా భార్య నేనేం అన్నాం, నిర్ణయం తీసుకున్నారా? నా భర్తను ఏడిపించను, నిర్ణయం తీసుకున్నారా? మాట్లాడండి. పోతే పోయింది ఆస్తి, కోర్టుకు వెళ్ళను, ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? నాకు తెలిసిన ఒక ఆయన ఇలా అన్నాడు, అన్నయ్య ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. ఏంట్రా అంటే, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నాను, ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎందుకు వచ్చింది ఎప్పుడు నిర్ణయం తీసుకోవటం, ఆ పని చేయం పాడు చేయం, ఎందుకు వచ్చింది? ఇంకెప్పుడు నిర్ణయం అంటూ తీసుకోనిక. కానీ క్రైస్తవ్యం అనేది నిబద్ధత గల జీవితం, ప్రమాణాలు కలిగిన జీవితం క్రిస్టియానిటీ అంటే. ఈ రోజున నేను మీకు చూపించాలనుకున్న వచనం ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అబ్బా, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మీకు తెలుసా, ప్రతి వ్యక్తి నడవడానికి ఒక మోడల్ ఉంటాడని? రోడ్డు మీద చూస్తుంటాను, కొంతమంది మగపిల్లలు నడుస్తుంటారు. ఎలా నడుస్తారో తెలుసా? క్రికెట్ గ్రౌండ్లోకి దిగి ఇట్టా అనుకుంటా బ్యాట్ పెట్టుకుని నడుస్తుంటాడు కెప్టెన్. వీళ్ళ నడకత్సం అలా ఉంటుంది. ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు? అవును, మరికొందరైతే పెద్ద పెద్ద వాల్ పోస్టుల మీద కనపడతారే, నేడే చూడండి అని. వాళ్ళు చాలామందికి వాళ్ళు నడవడానికి అంటే మామూలు నడక, నేను చెప్పేది జీవితం కాదు, వాళ్ళ జీవితం వీళ్ళు జీవిస్తే కనుక రోజు తన్నులు తింటారు ఇంట్లో. వాళ్ళు మామూలుగా నడుస్తున్న నడక ఇమిటేషను. ఇంకా ఆడపిల్లలైతే నడుస్తారండి, అసలు అంటే తలెత్త బుద్ధి కాదు. ఇంటికాడేమో నేను చూస్తుంటాను, అమ్మ తిట్టుకోబోకండి నన్ను, నేను చూస్తుంటాను ఇంటికాడ నన్ను ఏడిపించి చంపుతారండి భర్తనే. అసలు నీరసం అంటారు, నడువు లాగేస్తుందంటారు, కూర్చోలేకపోతున్నానంటారు, నిలబడలేకపోతున్నానంటారు, అబ్బా ఎంత కష్టం అంటారు. కానీ అండి సాయంకాలం పూట కోతలకి వెళ్ళి వచ్చి నడుస్తుంటారండి రోడ్లు అంట. ఓ ఆళ్ళేనా వీళ్ళు అనుకుంటా నేను. మరి ఈ నడకెట్ట వచ్చింది? ఇంటికి వెళ్ళగానే నీరసం. జీవితం నటన కాదు, జీవితాన్ని నటనగా మార్చకండి. ఒకే ఒక్క జీవితం మనకి ఇవ్వబడింది. ఈ జీవితాన్ని మనం ఆయన కోసం జీవించాలి, ఆయనను పోలి నడవాలి. అది మన ముందున్నటువంటి లక్ష్యం.
ఇక్కడ ఎఫ్సి సంఘానికి రాస్తూ, కావున మీరు ప్రియులైన పిల్లల వలె, వినండి, ఇప్పుడు పిల్లల్లో 2 రకాలు ఉన్నారన్నమాట. అర్థమైంది ఇప్పుడు మీరు? 2 types ఆఫ్ చిల్డ్రన్. ఒకరు ప్రియులైన పిల్లలు, ఇంకొకరు పిల్లలే కానీ. అవును, ప్రియమైన పిల్లలును ప్రియులు కాని పిల్లలకి వ్యత్యాసం ఏంటి? మాట్లాడండి. రాత్రి నిద్ర చాలేదా? సరిపోయిందా? ఈ మధ్యాహ్నం నుంచి మీకేం పని లేదు, ఇంటికి వెళ్ళి తినేసి పండుకోండి. కానీ కొంచెం మాట్లాడండి. మాట్లాడుతుంటే నిద్ర రాదు. మీకు 4 పిల్లలు అనుకోండి, అందులో ఇంతెందుకు, మీ సంగతి దాకా ఎందుకు రావాలి? యాకోబు గారి దగ్గరికి వెళ్తా. యాకోబు గారికి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 13 మంది. 13 మందిలో ప్రియమైన పిల్లాడు ఎవరు? ప్రియమైన పిల్లలు ఎవరు? యోసేపేనా? ఎందుకయ్యాడు చెప్పండి. రూబేను? మాట్లాడడంలా. యోధా? ఎందుకని? పిల్లలే కానీ తండ్రికి సంతోషం కలిగించిన వాళ్ళు కాదు. తండ్రి సంతోషం వాళ్ళకి లక్ష్యం కాదు. పౌలు గారు సంఘానికి రాస్తూ, కావున మీరు దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. ఇక్కడ దేవుని పోలి అనే పదానికి ఆయనే అర్థం చెప్పేశాడు 2వ వచనంలో. చూడండి ఏమని రాశాడో. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఇప్పుడు మాదిరి ఎవరు? దేవుడు అదృశ్యుడు, కానీ ఆయన్ని పోలి నడుచుకోండి అంటే ఆయన గుణలక్షణాలను పోలి నడుచుకోండి అని. దేవుని గుణలక్షణాలన్నీ ఎవరిలో చూస్తాం మనం? యేసుక్రీస్తు ప్రభువులో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే దేవుని యొక్క నిర్వచనం. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే దేవుని యొక్క సారాంశం. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే సంపూర్ణ దైవత్వం. ఆయనే భూమి మీదకి రాకపోయి ఉంటే మనకు దేవుని యొక్క గుణలక్షణాలు ఏమీ తెలిసేవి కావు. ఆయన రోషం, ఆయన పరిశుద్ధుడు ఇంతవరకే తెలిసేవి. ఆయన సాత్వికుడని, ఆయన దీన మనసు కలవాడని అర్థమయ్యేది కాదు. ఆయన దగ్గర నేర్చుకునే అవకాశం ఉందని మనకు తెలిసేది కాదు. ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. వచ్చినవాడు 33.5 సంవత్సరాలు జీవించాడు. బైబిల్ యొక్క పుటల్లో 30వ సంవత్సరం నుంచి మాత్రమే కాదు, 12వ సంవత్సరంలో జరిగింది కూడా రాశాడు. 30వ సంవత్సరం నుంచి 33.5 సంవత్సరాల వరకు ఆయన జీవితం యొక్క నడక యావత్తు రాసిపెట్టాడు. ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలాగూ ఇతరులతో వారి లోపాల దగ్గర వ్యవహరించాడు, ఆయన ఇతరులు బాధ పెట్టినప్పుడు ఎలాగూ ప్రవర్తించాడు, ప్రతిస్పందన ఎలా ఉంది, ఆయన యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఆయన దగ్గర చూస్తాం. ఇక్కడ మనం ఆదాము పిల్లలు అందరం
వేరే చోట నుంచి ఎక్కడి నుంచి రాలేదు, మనం ఆదాము నుంచే వచ్చాం. ఒక తప్పు సిద్ధాంతం ఒకటి ఉంది. ఆదికాండం 2వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్యలో తేడా ఉంది కదా, కాబట్టి అదొక సృష్టి ఇదొక సృష్టి అని బోధ చేసేవాళ్ళు ఉన్నారు. అది తప్పు అనడానికి అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26-27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, ఒకని నుండి, ఒకే ఒక వ్యక్తి నుండి, 2 క్రియేషన్స్ కాదు, ఓన్లీ 1 క్రియేషన్, 1 మ్యాన్, దట్ ఈజ్ యాడమ్. సమస్త మానవాళి ఆదాము నుండే వచ్చింది, మర్చిపోకండి ఈ మాట. కాబట్టి మనం ఆదాముకు జన్మించాం, ఆదాము పిల్లలం. మనం ఆదాము పిల్లలం కాబట్టి, ఆదాము జన్మించలేదు కాబట్టి ఆదాముకు జన్మ పాపం లేదు. మరి ఆదాముకు జన్మించిన వాడి సంగతి ఏంటి? ఆదాముకు క్రియాపాపమే ఉంది, రైటే. దానివల్ల ఏం ప్రవేశించింది లోపల? పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించడం వల్ల స్వభావం ఏమైంది? చెడిపోయింది పుట్టినోళ్ళందరికీ. అందుకే కదా తన పోలికను చొప్పున ఆదాము కొడుకుని అన్నాడని. తన పోలిక, ఏ పోలిక? దేవుడు సృజించిన పోలిక పోయింది, అపవాది తెచ్చిన పాప పోలిక వచ్చింది, దాని ప్రకారం కన్నాడు. అంటే ఇప్పుడు పుట్టిన ప్రతి వాళ్ళు ఏ స్వభావం ఉంది? మాట్లాడరే, పాప స్వభావం. లేదని ఎలా అంటాం? ఈ స్వభావం నీలో ఉంది, నాలో ఉంది. కానీ మహా కనికరాన్ని బట్టి ఆయన తన శిలువ యొక్క యాగాన్ని, తన శిలువ యొక్క బలిని, ఆయన మరణాన్ని స్పష్టంగా మన కళ్ళ ముందుకు తీసుకుని వచ్చాడు. తీసుకురావడానికి ఆయన కృప కారణం. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కళ్ళ ముందుకు శిలువ దృశ్యం తీసుకొని రాబడుతుంది. సువార్త ప్రతి వ్యక్తికి అందుతుంది. అందినప్పుడు ఎవరు వింటారో, విన్నవారి అంతరంగంలో విశ్వాసం కలగడం, అప్పుడు తామేమిటో వాళ్ళకి అర్థం అవడం, ఆయన ఎవరో అర్థం అవడం, నా స్థానంలో ఆయన పొందిన మరణం, నా స్థానంలో ఆయన పడిన బాధ, నా స్థానంలో ఆయన భరించిన దేవుని యొక్క ఉగ్రత, నా బదులుగా చనిపోయిన ఆయన. ఎవరికైనా బాధ వస్తుంది, ఎవరికైనా కష్టం వస్తుంది. ఒకసారి అడవిలో జరిగిన సంఘటన. ఓ మాస్టారు అడవిలో పనిచేయటానికి వెళ్తుంటే ఆయన్ని చంపేయాలనుకున్నారు. ఆయన మోటార్ సైకిల్ మీద వస్తాడు. చిన్న దారే, ఇక్కడో చెట్టు అక్కడో చెట్టు ఉంది. కరెక్ట్గా మెడ అంత ఎత్తులో తీగ కట్టేశారు. తీగ కట్టారు. రాత్రిపూట వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏటీలో ఉంటాడు, ఏమవుద్ది? విచిత్రం ఏం జరిగిందంటే, ఆ రోజు ఆ మాస్టారు ఎవడైతే కట్టాడో వాళ్ళ అబ్బాయి అడిగితే ఆడికి ఇచ్చాడు మోటార్ సైకిల్. పోయింది ఎవరు? ఆలోచించండి ఒకసారి. సంగతి ఏమిటంటే, మనం పోవాలి, కానీ మనకు స్థానంలో కుమారునిగా ఆయన పోయాడు. మరణాన్ని తెచ్చిపెట్టుకుంది మనం, కానీ జీవాధిపతి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అప్పుడు
పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా దైవ చిత్తానుసారమైన దుఃఖంతో, నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని అడిగాం. ఆయన అదేం ప్రేమో, ఆ ప్రేమ యొక్క గొప్పతనం ఎంత గొప్పది అంటే, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. నువ్వు చేసిన ప్రతి పాపం చూశాడు ఆయన. నువ్వు చేసిన పాపానికి ప్రత్యక్ష సాక్షి ఆయన. ఆయన చూస్తూ ఉండగానే ఏ వ్యక్తి అయినా సరే దేవుని కనుదృష్టికి వేరుగా ఏ తప్పు చేయలేడు. వాడు లైట్లు ఆరిపేసినంత మాత్రాన ఆయన కనపడదని అనుకోబోకుండా, తలుపులు బిగించినంత మాత్రాన బయటవాడికి వినపడకపోవచ్చేమో కానీ ఆయనకి వినపడదని అనుకోకండి. చూసినవాడు, విన్నవాడు, ప్రత్యక్ష సాక్షి అయినవాడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఆయన క్షమించాడు, మనం అంగీకరించాం, క్షమాపణ. అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగముందున్న నా సమస్తమా ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు అన్నవాడు. ఆయన నా పాపములను క్షమించాడు. మానవ జాతికి దేవుడు చేసిన అత్యున్నతమైన మేలు ఏమిటంటే ఫర్గివ్నెస్ ఓన్లీ, క్షమాపణ. క్షమాపణకు మించిన ఆశీర్వాదం భూమి మీద లేదు. క్షమించబడడం, విశ్వాసం ఉంచాం, క్షమించబడ్డాం. క్షమించబడిన తరువాత ఇప్పుడు మనకు రెండు ఉన్నాయి. ప్రియులేని పిల్లలుగా బతకొచ్చు, ప్రియులు కాని పిల్లలుగా బతకొచ్చు. ఇప్పుడు ఆలోచించండి, మనం ఆయనకి ప్రియులైన పిల్లలమా, ప్రియం కాని పిల్లలమా? ఆయన మనసు మనల్ని బట్టి నొచ్చుకునేదిగా ఉందా, మనల్ని బట్టి సంతోషించేదిగా ఉందా? ఒకసారి ఆలోచించండి, ఊహించండి ఒకసారి. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ పిల్లలు అనే మాట భలే సంతోషించదగిన మాట. ఎందుకంటున్నానంటే, మీరు ఒకసారి నాతో పాటు సంతోషించటం కోసం యోహాను గారు రాసిన మొదటి పత్రిక దగ్గరికి రండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం 3:1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడండి. దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడండి. యోర్దాను నదీ తీరాన బాప్తిస్మిచ్చి యోహాను, మేము అబ్రహాము పిల్లలం అనేవాళ్ళని సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా అన్నాడు. అలాంటి మనల్ని ఇప్పుడు దేవుని పిల్లలు అని పిలువబడడం దేన్ని బట్టి? ఆయన ప్రేమను బట్టి. కృప, క్షమ ఇవన్నీ ఆయన ప్రేమ వల్లే. నా చిన్న కూతురు హోంవర్క్ చేసేది కాదు. ప్రతిసారి అనేది అమ్మ నువ్వు పట్టుకోవా అనేది. ఈమె చేతిని వాళ్ళ అమ్మకు పట్టుకుంటే అప్పుడు రాస్తుంది. నాకు ఈ అమ్మాయి మీద, అంటే నా భార్య మీద, ఈ పిల్ల మీద కోపం వచ్చేసేది. ఇవి పట్టుకుంటే అవి రాయటం ఏంటి?
హోంవర్క్ ఇప్పుడు ఎవరు చేస్తున్నట్టు, ఆమె చేస్తున్నట్టు, ఇవి చేస్తున్నట్ట. ఓ రోజు బాగా కోపం వచ్చి కేకలేసి ఆ పిల్లని కొట్టాను. కొట్టి పట్టుకో పట్టుకో పెన్ పట్టుకో అన్న, పెన్సిల్ పట్టుకోనా అన్న. ఏడ్చి నానా చేతులు నా ఏళ్ళు పట్టి ఇవ్వట్లేదు నానా అంది. ఆఖరిగా పుట్టింది పెళ్ళైన 20 ఏళ్ళకి. చేతులకు బలం లేదు, పెన్సిల్ పట్టుకుని రాయలేదు, గ్రిప్ ఉండదు ఆ ఏళ్ళకి. మీకు తెలీదు, మా వంటింట్లో నుంచి సౌండ్లు బాగా వస్తుంటాయి. ఎందుకో తెలుసా? ఆమె చేతిలో నుంచి ప్రతి వస్తువు జారిపోతూ ఉంటుంది. ఆమెకున్న అదే బలహీనత పిల్లలకి వచ్చింది, ఆ పిల్లకి వచ్చింది. కొట్టినందుకు ఇప్పుడు నేను ఏమవుతాను? ఏడుపు వచ్చింది, దగ్గరికి తీసుకున్నాను. ఇప్పుడు ఎలా? సరే నేను పట్టుకుంటాను రాయ్, అంతేనా? ఒక మాట ఏమిటంటే, బాల్యము నుండి మనంతరంగం చెడ్డదని ఆశాంతం ఎరిగినవాడు కాబట్టి ప్రేమతో మనల్ని క్షమించగలిగాడు. మన స్వభావం బలహీనమైందని ఎరుగును గనుక, మాటి మాటికి తప్పటడుగులు వేసేదని తెలుసు గనుక, ఎప్పటికప్పుడు తప్పిపోయేదని తెలుసు గనుక ఆ ప్రేమ. అలాగని అదే పాపంలో కొనసాగి ఆయన ఏడిపించకండి. నేను చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి మీరు ఏ పాపంలో ఉన్నారో ఆ పాపాన్ని వదిలిపెట్టేయండి. పాపం పాత స్వభావానికి సంబంధించింది. ఆ నడక అపవాదికి సంబంధించింది. అది దురాత్మకు చెందింది. అది నవీన స్వభావం కాదు, అది ప్రాచీన స్వభావం. అందుకని పిల్లలైన మనం ఆయన ప్రేమ చొప్పున పిల్లలుగా పిలువబడ్డాం, పిల్లలమయ్యాం మనం. అంతేకాదు, మరో మాట కూడా చూపించా, ఇంకో చోటుకి వెళ్దాం రండి. 2వ వచనం 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం దేవుని పిల్లలం అవడానికి ఎంత ప్రేమించాడో ఒకసారి ఆలోచించండి అన్నవాడు. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, రక్షించబడ్డాం గనక we became children of God. అదే కదా యోహాన్ తన సువార్త రాస్తూ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి ఆయన పిల్లలవ్వడానికి అధికారం అనుగ్రహించాడు అన్నాడు. మనం పిల్లలం, కానీ ఇంకా ఏ స్వభావాన్ని కలిగి నడుస్తున్నామో ఆ స్వభావాన్ని బట్టి ప్రియులైన పిల్లలం కాదు. అందుకనే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్లో 2 మార్లు 2 మీటింగ్స్లో చెప్పిన టాపిక్ ఏమిటంటే ద ఓల్డ్ నేచర్ అండ్ ద న్యూ నేచర్. పాత స్వభావానికి నవీన స్వభావానికి ఉన్న తేడాలు, పాత స్వభావం యొక్క లక్షణాలు, నవీన స్వభావం యొక్క లక్షణాలు చెప్పుకున్నాం.
ఇక్కడ నవీన స్వభావాన్ని ధరించండి అన్నవాడు ఏమన్నాడో తెలుసా? నవీన పురుషుని అన్నాడు కింద పుట్టినోట్లో. నవీన పురుషుని. మీరు ఇలా ఊహించండి, నా మాట వినండి. మీరు రోడ్డు మీద నడిచి వెడుతున్నారు. మీరు ఒక మాస్క్ ధరించారు పైనుండి కింద వరకు. అది ఎవరిని పోలి ఉంది అంటే ఇలా ఊహించండి. మీకు ఎవరంటే ఇష్టం? ఎవరిలాగా ఉండి నడవాలనుకుంటారు మీరు? ఊహించుకోండి. ఆ మాస్క్ పైనుంచి కింద వరకు అదే రూపం ధరించారు. ఎలా నడుస్తారు రోడ్డు మీద? నేను ఇంకొక విషయం చెప్తాను, నా సొంత ఆలోచన. మీరు పోలీస్ డ్రెస్లో ఉన్నారు, ఎస్పీకి ఉండే స్టార్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు రోడ్డు మీద ఎలా నడుస్తారు? మాట్లాడండి. ఆటో కనపడగా నమస్కారం పెడతారా? ఎదురొచ్చిన ప్రతివాడిని చూసి అంటారా? పగటి వేషం కాదు ఇది. తిరిగి జన్మించడాన్ని బట్టి నీకు ఆ నవీన స్వభావం అనుగ్రహించబడింది. ధరించండి అంటే రికగ్నైజ్ ఇట్ అని, గుర్తించండి. మీరు తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తిలో ఆత్మ సంబంధమైన స్వభావం, నవీన స్వభావం ఉంది. నవీన స్వభావమే లేకపోతే నీలో ఘర్షణ ఉండదు. నువ్వు ఏ తప్పు చేసినా సంతోషంగానే ఉంటావు, ఏ తప్పు చేసినా రిగ్రెట్ ఉండదు. కానీ తిరిగి జన్మించిన వాడికి మాత్రం లోపల, నేను మాట్లాడుతున్నాను, అనవసరంగా మాట్లాడాను, నేను ఈ పని చేశాను, తప్పు చేశాను, ఈ ఘర్షణ రెండు స్వభావాల నడుమ ఉండేది. అందుకనే ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకు విరోధంగా అపేక్షిస్తున్నాయి. దెర్ ఇస్ ఎ స్ట్రగుల్. తిరిగి జన్మించిన నీలో ఆత్మ స్వభావం ఉంది అని నువ్వు మర్చిపోతే శరీరానుసారంగా ప్రవర్తిస్తావు. నేను పరలోక సంబంధిని, నేను భూమికి చెందినవాడిని కాదు, నేను భూమి కోసం మాత్రమే పుట్టలేదు, నేను క్రీస్తు యేసుతో కూడా లేపబడ్డాను, నేను ఇప్పుడు ఆయనను ధరించిన వాణ్ణి. పౌలు గారండి ఒక అద్భుతమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న లక్ష్యం ఏంటో తెలుసా? హీ నోస్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని మనసు ఎరిగిన వాడు అన్నాడు, తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని నా యందు బయలుపరచను ఉద్దేశించినప్పుడు అన్నాడు. పౌల్లోనంట ఎవరిని చూపించాలనుకున్నాడంట? తన ప్రియకుమారుని చూపించాలనుకున్నాడు. అంటే పౌల్లో ఎవరు కనిపించాలి? జీసస్, యేసు ప్రభు కనపడాలి పౌల్లో. అది పరలోక ఉద్దేశం. మరి నీలో, నాలో నవీన స్వభావాన్ని ధరిస్తే ఆ నవీన స్వభావానికి ఉండేటువంటి లక్షణాలు చెప్తున్నాడు. చూడండి ఇప్పుడు ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మరియు ఒకరికొకరు అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును సత్యమే మాట్లాడాలి. వేర్ ద డిఫరెన్స్ స్టార్టెడ్. వ్యత్యాసం ఎక్కడ ఆరంభమైంది? అబద్ధం ఆడి 100 మందిని మనం ఒప్పించవచ్చు, కానీ దేవుడిని ఒప్పించగలమా? మనిషి నిజానికంటే అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతాడు. అనుమానం ఏం లేదు.
అబద్ధానికి అంత శక్తి ఉంది. ఒక ఆయన అన్నాడు, అబద్ధం భూప్రపంచం అంతా ప్రచారం అవుతూ ఉంటుంది, కానీ సత్యం కుంటుతూ నడుస్తుంది అన్నాడు. సత్యం కుంటుతూ నడుస్తున్నట్టు. ఎందుకని? గుర్తుపెట్టుకోండి, యథార్థవంతుణ్ణి అపార్థం చేసుకున్నట్టుగా మోసగాళ్ళని ప్రజలు అపార్థం చేసుకోరు. నువ్వు యథార్థంగా ఉంటే అందరూ నేను అపార్థం చేసుకుంటారు. బ్రదర్, నేను నమ్మనండి, ఎంత సత్యంగా ఎవడుంటాడు బ్రదర్, దుటిదే అయి ఉంటుంది. దే వోంట్ బిలీవ్. కానీ ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, నీ నోటి వెంట వచ్చేది సత్యమా అబద్ధమా? సత్యమా అబద్ధమా? నువ్వు అబద్ధం పలుకుతున్నావు అని అంటే నువ్వు ఎవరిని అనుసరించి నడుస్తున్నట్టు? నువ్వు లేనివి కల్పిస్తున్నావు అంటే ఎవరిని వెంబడిస్తున్నట్టు? ఎవరి అడుగుజాడలవి? ప్రభుయా? విశ్వాసపు అడుగుజాడలవి కావే. జాగ్రత్త. నేను కూర్చున్న అందరితో చెప్పే మాట ఏమిటంటే, ఈ రోజున కొత్త సంవత్సరం ప్రారంభమైంది. నేను నవీన స్వభావం కలిగిన వాణ్ణి, నవీన పురుషుణ్ణి ధరించిన వాణ్ణి. నవీన పురుషుడు నా అంతరంగంలో ఉన్న, రాత్రి చెప్పుకున్నాం, వారి యందు నేను నివసించున్నట్లు. యోహాను సువార్త 17వ అధ్యాయం. మనలో ఆయన స్వభావం మనలో, మనం ఆయన వంటి వారంగా భూమి మీద బతకడం కోసం తిరిగి జన్మించాం. లేకపోతే మారు మనసు పొందగానే చచ్చిపోతే ఎంత బాగుండేదిరా. నిజంగా ఆ శిలువ మీద దొంగ ఎన్ని దెబ్బలు తింటే తిన్నాడు, కాళ్ళు ఇరిగితే ఇరిగినాయి, శిలువ మీద చస్తే చచ్చాడు. కానీ మనకున్న ఏ పోరాటం లేకుండా పోయాడు. కాకపోతే ఒకటి, అక్కడ జీతమే ఉండదు, అక్కడ బహుమానమే ఉండదు, మహిమే ఉండదు, అద్భుతమైన స్వాస్థ్యం ఉండదు. స్వాస్థ్యం ఉంటుందని తిరిగి జన్మించాడు కాబట్టి. మనిషి యొక్క అంతరంగం పోరాటం నడుమ ఇలాంటి ఆలోచన వచ్చేస్తే, అబ్బా మారు మనసు పొందగానే ప్రభువుని నమ్ముకోగానే చచ్చిపోతే ఎంత బాగుండేది బ్రదర్ అని. ఉంచాడు భూమి మీద మనల్ని. ఎందుకు ఉంచాడు? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, నీలో ఆయన కనపడాలని, నిన్ను చూసిన వారు ఆయన్ని చూడాలని. ఎక్కడ కనపడుతుంది? ట్రూత్ అనేది సత్యం. లెట్ us టేక్ ఎ డెసిషన్. నేను అబద్ధం ఆడను, నేను అబద్ధం ఆడను. తీసుకోగలరా ఈ నిర్ణయం? నేను అబద్ధం ఆడనని. నేను ఒక ఆత్మీయమైన రహస్యం చెప్తాను, వినండి. మీ నోటి వెంట అబద్ధం వచ్చిన క్షణంలో మీరు అపవాది యొక్క గ్రిప్పులోకి పెడతారు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. దేవుడు సత్యవంతుడు. మన మాట సత్యం కానప్పుడు, మన మాట అబద్ధమైనప్పుడు జాగ్రత్త, నువ్వు వాడి చేతుల్లో ఉన్నట్టు లెక్క. ఎంత రక్షించబడి వాడి చేతుల్లో ఉంటే భవిష్యత్తు ఏమిటి? సత్యమే మాట్లాడవలెను అన్నమాట. ఒక మాట నేను చదివి మీకు వినిపిస్తాను. నిజంగా తిరిగి జన్మించిన వాళ్ళైతే
ఆ మాట చదువుకుని ఇంతవరకు మీరు ఆడిన అబద్ధాలన్నిటిని బట్టి ఏడవకుండా ఉండలేరు. బల దగ్గరికి వచ్చేవాళ్ళం పశ్చాత్తాపడకుండా ఉండలేం. ఆ వచనం ఎంత అద్భుతమైన వచనమో చూడండి దయచేసి నాతో పాటు. అరవై 63 యెషయా గ్రంథం 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన. తన రక్తంలో కడగబడి ఆయన రక్షకుడుగా అంగీకరించిన వారు అబద్ధం ఆడనేరని పిల్లలుగా ఉంటారని అనుకొని నమ్మి మనకు ఆయన రక్షకుడయ్యాడట. ఒకసారి వెనుతిరిగి చూడండి. ఎన్ని అబద్ధాలు, ఎన్ని కల్పనలు. నేను అబద్ధం ఆడలేదు అన్నవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నేను అబద్ధం ఆడి సంవత్సరం అయింది అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? రక్షించబడిన దగ్గర నుంచి ఇప్పుడు నేను అబద్ధం ఆడలేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారా? అదేం విచిత్రమో తెలియదు కానీ అబద్ధంతో కోటలు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అబద్ధంతో ఇతరులను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఆడుతున్నది అబద్ధం అనే సత్యం వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. కారణం ఏంటో తెలుసా? ఆహాన్ని సంతృప్తి పరిచేది అబద్ధం, దేవుణ్ణి సంతోషపరిచేది సత్యం. దుఃఖమే, బాధే. ఈ వచనం నన్ను నిలువబెట్టి నిన్ను నిలువబెట్టి బాల దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వస్తావు? ఒక మాట, ఒక వ్యక్తిని తక్కువగా మాట్లాడావు. అబద్ధంలో ఏమున్నాయో తెలుసా మీకు? చూడండి ఒకసారి. పేతురు గారు రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. పోకిరి చేష్టలు ప్రజలకి చాలా ఇష్టం. అది పరాసకలాడడం, పోకిరి మాటలు మాట్లాడడం, పోకిరి చేష్టలు చేయడం విశ్వాసులకు తగదది. అది సత్యానికి విరోధమైంది, సత్య మార్గానికి దూషణ కలుగు చేసేది.
మీద కోపంగా ఉంది కదా మీ అందరికీ? కారులో ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ప్రయాణం చేసే వాళ్ళలో ఒక ఆయనకి పాలిటిక్స్ అంటే ఇష్టం. ఎంతసేపు దేవుని వాక్యం మాట్లాడుతున్నా మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాడు. కాసేపటికి అక్కడికే వస్తాడు. వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ఎవరి పక్షంగా ఒక పక్షం, అంతే కదండి. మిడిల్ మ్యాన్ ఎవడుంటాడు? ఇద్దరికి సమాన దూరంలో ఉన్నా నేను ఎవడుంటాడు? ఇప్పటికే ఎవరి పక్షంగా ఒక పక్షంగా చేరిపోయి ఉంటారుగా మీరు, అవునా కదా? చేరిపోయినప్పుడు ఏం చేస్తాం? ఒకరిని సమర్థిస్తుంటాం. సమర్థన దేవుని దృష్టిలో రైటేనా? మీరు చెప్పండి. అదేమవుద్ది దేవుని దృష్టిలో? నువ్వు సమర్థిస్తున్నావు, నీ దగ్గర ఒక రైట్ రీజన్ ఉంది. దట్స్ వై యువర్ సపోర్టింగ్ దట్ పర్సన్ హూ హీ మే బీ. కానీ నువ్వు పరలోకానికి విరోధంగా మాట్లాడుతున్నావు అనే సత్యం నీకు ఎప్పుడైనా అర్థమైందా? ఈ మాటలు మీకు ఎక్కవు కదా? అప్పుడు నేనంటాను, ప్రార్థన చేసుకుందాం అంటాను. అనవసరంగా మీతో పాటు నేను కూడా 2 మాటలు మాట్లాడాను. ప్రభు నన్ను క్షమించును గాక, ప్రార్థన చేసుకుందాం, ప్రారంభించండి అయ్యా అంటాను. అరే, కారులో కొంచెం దూరం ప్రయాణానికే ఏమొచ్చేస్తాయి? జీవితకాల ప్రయాణం ఇది, నిత్యత్వానికి వెళ్ళే ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో మన సంభాషణ సత్య మార్గాన్ని దూషించేదిగా మారితే మనం దేవునికి ప్రియమైన పిల్లలమవుతామా? నాకు ఒక సంగతి మీతో చెప్తాను. ప్రారంభంలో నాతో ఒక తమ్ముడు ఉండేవాడు. మంచి స్వరం కాదు, కానీ అభ్యాసం చేయటం వల్ల స్వరం చాలా మంచిగా మారింది. పాటలు పాడేవాడు. పాటలు పాడుతున్న ఈ వ్యక్తి సెంటర్లో వాచ్ రిపేరర్. నేను సువార్థికుడుగా గుడివాడలో ఉన్నంతకాలం సేవకులందరూ నన్ను ప్రేమించారు. వాళ్ళు పిలిచి వాక్యం చెప్పించుకున్నారు. నేను అందుకనే సువార్థికుడిగా మిగిలిపోవాలనుకున్నాను. సేవకుడు అవ్వడం అనేది నాకు అసలు ఇష్టం లేని పని. అందుకే పోరాడింది ఆయనతో. నేను సువార్థికుడిగా ఉంటా, నేను సంఘం పెట్టను, నా వల్ల కాదు. సంఘం పెట్టిన దగ్గర నుంచి ఏమవ్వాలి? అహరోను పిల్లలు ప్రత్యక్ష గుడారం ముందు నగ్నంగా నిలబడితే అందరూ వాళ్ళు మచ్చలు ఉన్నాయా, డాగులు ఉన్నాయా, పొడలు ఉన్నాయా అందరూ చూడాలి. ఆ పరిస్థితి నేను చేయలేను. నేను నా పిల్లలు అందరి కళ్ళ ముందు నిలబడాలి. ఇది నా వల్ల కాదు. నేను ఒక సువార్థికుడిగా ఉన్నాను అనుకోండి, ఒక ఎవాంజలిస్ట్గా నా గౌరవం వేరుగా ఉంటుంది, నాకు ఇచ్చే స్థానం వేరుగా ఉంటుంది. నేను ఎప్పుడు కాపరిగా అవుతానో, సహవాసం స్టార్ట్ చేస్తానో చెప్పండి, ఇతరుల మనసులు గాయపడతాయి. వాళ్ళు ఇంకా రివెంజియస్గా తయారవుతారు. అవునా? ఎంతోమంది మనసులు పాడు చేస్తారు, ఎంతోమందిని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ నాకొద్దు బాబు అని ఆయనతో నేను పోరాడుకుంటూ వచ్చాను. అందుకని రక్షించబడిన తర్వాత సేవకు వచ్చిన చాలా సంవత్సరాల వరకు స్టార్ట్ చేయలేదు ఫెలోషిప్ అనేది. నేను స్టార్ట్ చేయలే.
కానీ దేవుని బలవంతం వల్ల స్టార్ట్ చేశా. ఊహించండి ఒక మాట, ఒక విషయం అతను వెళ్ళి అక్కడ వాచ్ రిపేర్ చేస్తున్నప్పుడు అతని దగ్గర కూర్చుని అతనికి నేర్పిన పాఠం ఏంటంటే, నీకు తెలుసా ప్రసంగం బాగా చేస్తాడు కానీ పరిశుద్ధాత్మను ఒప్పుకోడు తెలుసా నీకు అని చెప్పారు అతనికి. కూడగట్టుకుని వచ్చినట్టున్నారు, ఒకరి వెంట ఒకరు ఉదయం నుంచి సాయంకాలం దాకా అతని షాపులోనే అందరూ. ఒకళ్ళు వచ్చి వెళ్ళిన అరగంటకి ఇంకోటి వస్తాడు, కాసేపు కూర్చొని మళ్ళీ ఇదే మాట అంటాడు, ఏమని? పరిశుద్ధాత్మను ఒప్పుకోడు మీకు తెలుసా? చెప్పండి. ఇప్పుడు ఎంత మంచివాడికైనా రోజు నచ్చ చెప్తా ఉంటే ఏమవుతుంది చెప్పండి? అబద్ధాన్ని నిజమని నమ్మేస్తాడు, అనుమానమే లేదు. అట్లా నమ్మేశాడు. అంతకుముందు జరిగిన సంగతి ఏమిటంటే, అతను మన దగ్గర ఉండడం తన భార్యకి ఇష్టం లేదు. ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. నాతో పాటు నేనున్న పక్క గదిలో అద్దుకున్నాడు. రెంట్ కట్టడం కూడా కష్టం మా ఇద్దరికి ఆ టైంలో. అలా టైంలో నాతో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎలాగైనా ఇతను తీసుకెళ్ళిపోవాలి అని నా మీద, నా భార్య మీద లేనివి కల్పించి చెప్పింది. ఆ కుర్రాడికి కష్టం వచ్చి అన్నయ్య మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి అన్నాడు. ఏమైంది నాయన? జస్ట్ అప్పుడే చేపడాబాలోకి వచ్చాం. ఆ పక్కన ఉన్న ఇంట్లోకి అతను కూడా తెచ్చాం. ఏమైందయ్యా అన్న నేను తర్వాత చెప్తానన్నా, మీకు నేను ఉండలేను ఇంకా అన్నాడు. సంథింగ్ వాజ్ హ్యాపెన్, ఏదో జరిగింది. సరే రండి అని వరుసగా అందరం, అమ్మ, నేను, ఈమె, ఆ అమ్మాయి, అతను, అందరం మోకరించాం. ఒక్కొక్కరం ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. కరెక్ట్గా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి గావురమని ఏడ్చి ప్రభువా, అప్పటి వరకు మారు మనసు లేదా పిల్లకి, ప్రభువా అన్నయ్య మీద వదిన మీద లేనిపోయిన అబద్ధాలు నా భర్తకి చెప్పి అతను నమ్మించానని గావురు నేర్చింది. ఆ ఏడుపు ఆగల. తన జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి తిరిగి జన్మించింది ఆ పిల్ల. మర్చిపోలేను ఆ సంఘటన నేను. ఆలోచించండి ఒక మాట, అబద్ధం ఒక రోజున నిన్ను నేరస్తునిగా నిలబెడుద్ది. ప్రస్తుతానికి మనం దాన్ని బట్టి మంచివాళ్ళంగా మనల్ని మనం నిరూపించుకోవడానికి, మన తప్పును కప్పిపెట్టుకోవడానికి, మన లోపాన్ని లోపం కాదని చెప్పుకోవడానికి వాడుకోవచ్చు. కానీ దేవుడు సత్యవంతుడు. అనుమానం లేదు. గుర్తుపెట్టుకోండి, సత్యం అనేది ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎన్ ఆటమిక్ బాంబ్. అణు బాంబు కంటే శక్తివంతమైనది సత్యం అని గొప్ప థియోలోజియన్స్ చెప్పిన మాట ఇది. ఎందుకో తెలుసా? అణుబాంబు నిన్ను నాశనం చేస్తుంది, కానీ సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. సత్యం నిన్ను ప్రతిష్ఠిస్తుంది దేవుని కోసం. సత్యం నీలో దేవుణ్ణి చూపిస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి? నేను సత్యమే మాట్లాడతా, అబద్ధం ఆడను. అత్త మీద కోడలు అబద్ధాలు ప్రచారం చెయ్యాలి.
చేయకపోతే భర్త నమ్మడగా. తాను పడుతున్న బాధలు ఇన్ని అని చెప్పడం కోసం ఏం చేయాలి? అత్త మీద కల్పించి చెప్పాలి, భర్తను నమ్మించాలి. అత్తగారు ఏం చేయాలి? కోడల మీద కల్పించి కొడుకు చెప్పాలి, చెప్పి అతన్ని నమ్మించాలి. విచిత్రం ఏమిటంటే, కొడుకు తల్లి విడిపోతే విడిపోని ఉండే, కానీ భార్య భర్తలు కలిసే ఉండాలి. భార్య భర్తలు కలిసే ఉండాలి. అంత మాత్రాన సత్యాన్ని బట్టి కాకుండా అసత్యాన్ని బట్టి కనుక నమ్మించడం జరిగితే దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం ఇన్ ద ఫ్యూచర్. ఇక్కడ ప్రియమైన పిల్లలైన మీతో చెప్పే మాట ఏమిటంటే, ఎన్నడూ అబద్ధాన్ని ఆశ్రయించొద్దు. ఇంకొక మాట కూడా చెప్తాను. చాలామంది సువార్త చెప్పేటప్పుడు కూడా అబద్ధాన్ని ఆధారం చేసుకుని చెప్తారు. ప్రమాదం. నేను ఎవరనుకుంటున్నారు? ఒకప్పుడు నేను నక్సలైట్ని. అసలు నక్సలిజం అంటే తెలియదు అతనికి. ప్రజలకేమిష్టం చెప్పండి. అమ్మో, నక్సలైట్ మారాడంట. నేను నరహంతకుణ్ణి, అమ్మో. ఇవన్నీ సత్య ఉపదేశం చేసేటప్పుడు అసత్యాన్ని ఆధారం చేసుకుంటే మార్పు జరుగుతుందా? ప్రమాదం కదా. అసత్యం అనే మంచె మీద సత్యాన్ని ఎప్పటికీ నిలబెట్టలేవు. సత్యం చాలా బరువు అయింది. మంచి అంటే తెలుసా మీకు? పొలాల్లో కడతారు, స్టేజ్ అది. నువ్వు ఎక్కి ఉండడానికి కానీ, పక్షుల్ని వెళ్ళగొట్టడానికి కానీ, సౌండ్ చేస్తా రాకుండా చేయడానికి కానీ ఎత్తైన స్థలం. ఈ రోజున క్రైస్తవ్యానికి పట్టిన దరిద్రత ఏమిటంటే, తాము ఏది కాదో అది నేను అని చెప్పుకుంటూ సువార్తను ప్రకటించటమో తను తాను ఎగ్జిబిట్ చేసుకోవడమో అనేది క్రైస్తవ్యానికి పట్టినటువంటి పెద్ద జబ్బు. గొర్రెలు అమాయకమైనవి కదా, వెంటబడిపోతాయి అంతే, మామూలుగా పోవు. గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరూ కలిసి వెళ్ళి పడేది ఎక్కడా? అక్కడే. ఇది కూడా అపవాది తంత్రమే. పౌలు గారు అన్నాడు, మీరు దేవుని పోలి నడుచుకోండి అన్నప్పుడు ప్రభువు నోట ఎక్కడైనా ఒక్క అసత్యపు పలుకు మీకు కనపడిందా? ఈ పెదాలు ఆయన కొనుక్కున్నాడు, తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. మన ప్రతి అవయవం ఆయన పర్చేజ్ చేసింది. మనం మన సొత్తు కాదు, ఆయనకి చెందిన వాళ్ళం. ఎట్టన్నా భార్యతో అబద్ధం చెప్పుకొని ఎట్ట కుదురుద్దన్నా? భర్తకు అబద్ధం చెప్పుకొని ఉంటే ఎట్ట కుదురుద్ది? డబ్బులు ఉన్నాయని చెప్తే ఉంచుతాడా? లేదు కదా. అందుకే నేను చెప్పను, దాస్తా. తప్పదు, దాయాలి. ఇంటికి వెళ్ళి ఇప్పుడు భార్యని డబ్బులు దాసేవని అడగబాగండి, వదిలేయండి. అవసరం కోసం కూడా లేవని అబద్ధం ఆడితే, ప్రాణం మీదకి వచ్చిందన్నప్పుడు కూడా అబద్ధం ఆడితే
నవీన స్వభావమైన సత్యమేనా? ఈ మధ్యలో ఒక తమ్ముడు అన్నాడు, అన్నయ్య ఇంతకాలానికి నాకు అర్థమైంది, నా డబ్బులే నాకు వడ్డీకి ఇచ్చిందంట, లక్షలు వసూలు చేసింది. నాకు ఈ సంగతి తెలవగానే మతిపోయిందన్నయ్య. ఆ భార్య మాట నమ్మే సహవాసానికి దూరం అయ్యాడు. ఆ భార్య అబద్ధాలు నమ్మే పిల్లల్ని సహవాసానికి దూరం చేశాడు. కానీ ఇవాళ దుఃఖపడితే ప్రయోజనం ఉంది? ఏముండదు. మన అసత్యాలు కాదు, మన సత్యాలు దేవునికి మనల్ని అంటుకడతాయి. మన సత్య సంభాషణ సహవాసానికి పేరు తెస్తుంది. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం రాస్తూ, ఒక క్షణం ఆగండి. ఫిలిప్పీ పత్రిక 3:18 పోయి ఎఫ్సి పత్రిక 3:18 అన్నట్టున్నాను. ఫిలిప్పీ పత్రిక 3:18. మీరు అబద్ధం ఆడారు అనబాకండి. ఇప్పుడు ఇది మతిమరుపు తెచ్చిన తంట. రాసేటప్పుడు ఫిలిప్పీ అనుకుని ఎఫ్సి అని రాశానమాట. అంటే మైండ్కి హ్యాండ్కి ఉన్న కొరిలేషన్ పోతా ఉంది మెల్లగా. ఇది పార్కిన్స్ యొక్క లక్షణం. ఇది దట్ వాజ్ స్టార్టెడ్. మనసు మీద ఒత్తిడి పెరిగే కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది. 3:18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం, కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టిన వాడు ఎప్పుడైనా అబద్ధం ఆడడానికి ఏమాత్రం వెనకాడ్డు. సిలువ అంటే సత్య సందర్శనం. సిలువ మీద వ్రేలాడినవాడు. సిలువ అంటే నిలువుకోయి అడ్డకోయి కాదు, సిలువ మీద వ్రేలాడినవాడు. ఆయన సత్యవంతుడు. ఆయన మాట సత్యం, ఆయన ప్రవర్తన సత్యం, ఆయన జీవితం సత్యం, ఆయన మరణం సత్యం, ఆయన పునరుద్ధానం సత్యం. సత్యవంతుడు ఆయన. దేవునికి ఉండవలసిన అత్యున్నతమైన లక్షణం ఏంటంటే అతడు సత్యవంతుడై ఉండాలి. ఆయనకు ప్రియమైన పిల్లలంగా మనం ఉండాలి అనంటే ఖచ్చితంగా నేను సత్యాన్నే మాట్లాడతాను అనే నిర్ణయాన్ని ప్రతి వ్యక్తి తీసుకోవాలి. ప్రతి వ్యక్తి. టైం అయిపోయింది. ఒక మాట మాత్రం చెప్తాను. ప్రారంభంలో నా స్నేహితునితో పాటు తెలంగాణ వెళుతుండేవాడిని. తెలంగాణలో ఒక పెద్ద గ్రామం కాదు, ఓ మోస్తరు గ్రామం. ఆ గ్రామంలో బ్యాంకు ఉంది. ఆ బ్యాంకులో ఒక ఎంప్లాయీ ఉన్నాడు. అతను ఓ రోజు ట్రైనింగ్ వేస్తే ట్రైనింగ్కి వెళ్ళాడు. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ తారీఖు వచ్చేసింది, సెకండ్ వచ్చేసింది. ఇంటి అది కట్టాలిగా. తన స్నేహితుడికి ఫోన్ చేసి, నువ్వు నేను రాగానే ఇస్తాను, నా అకౌంట్ డ్రా చేసి ఇస్తాను,
ఇప్పుడు ప్రస్తుతానికి నీ అకౌంట్లో నుంచి నా భార్యకి తీసుకుని వెళ్ళి ఇంత డబ్బులు ఇవ్వు అని చెప్పాడు. ఇతను వెళ్ళి, అమ్మా బావగారు నీకు డబ్బులు ఇమ్మన్నారా, అది కట్టాలంట కదా అని ఇచ్చాడు. తీసుకున్న తర్వాత, అవునరా, ఏంటి ఆయన లోన్ పెట్టాడు, 2 లక్షలు లోన్ తీసుకున్నాడు, ఎందుకని, ఏమైనా అవసరమా అన్నాడు. అంతే. అలాగే అన్నయ్య నాకు తెలియదు అందేమి, వెళ్ళిపోయాడు. ఈయన ట్రైనింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చాడు. మాట్లాడలే ఈవిడ, మౌనం అయిపోయింది. అన్నం వండుద్ది, టేబుల్ మీద పెడితే మాట్లాడదు. నిజంగానండి, భార్యలు భర్తలను ఏడిపించే విధానాలు 1, 2 కాదు. ఇవాళ భర్తలు భార్యలను ఏడిపించడం అనేది చాలా తక్కువ అయిపోయింది. అందుకనే చాపడాబాలు ఉండగానే నేను ఇలాంటి వాళ్ళని చూసి బీబీసీ అని పేరు పెట్టా, భార్యా బాధితుల సంఘం అని. ఆ తర్వాత నిజంగా అది ఏర్పడిందని తర్వాత తెలిసింది నాకు. ఆ తర్వాత సంవత్సరాల్లో వచ్చింది. అది పెట్టేసి మాట్లాడదు, పలకరించదు, పిలిస్తే పలకదు. అతనికి ఏం అర్థం కావట్లా. ఇంటికి వస్తాడు, అన్నం తినబుద్ధి కాదు, పిల్లలు ఉన్నారు. రాత్రి మంచం మీద అటు తిరిగామి ఇటు తిరిగినా మాట్లాడుకోరు. 2 నెలలు గడిచిన తర్వాత హీ టుక్ ఎ డెసిషన్, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఇక ఎక్కడికి వెళ్ళిపోతా. మా అమ్మా నాన్నలకు కూడా నేను ఎక్కడికి వెళ్ళానో తెలియకుండా, నా భార్య పిల్లలకి నేను ఎక్కడికి వెళ్ళానో తెలియకుండా నేను మరుగైపోతా. తర్వాత చచ్చిపోయానని ఏదో సర్టిఫికేట్ పోలీసు వాళ్ళు ఇస్తారు, ట్రేస్ అవుట్లు చేయలేదని. ఆ తర్వాత ఆ పిల్లకు ఉద్యోగం ఇస్తారు, పిల్లల్ని పెట్టిన అదే బతుకుద్ది, నేను ఇంక ఉండలేని ఇంట్లో అనుకున్నాడు. నిర్ణయం తీసుకున్నాడు. మొత్తం సూట్ కేసు సర్దుకున్నాడు. తెల్లవారుజామున వెళ్ళిపోతాడు. రాత్రి 2 అయింది. 2 అయినప్పుడు ఇద్దరు ప్రభు నమ్ముకుని మారుమనసు పొందినోళ్ళే, కానీ మాటలు లేవు. కరెక్ట్గా 2 o'clockకి ఇటు తిరిగినప్పుడు తగిలింది. మెలకుగా ఉంది. ఇతని కళ్ళంటి నీళ్ళు ఉన్నాయి. ఆ అమ్మాయి ఏడుస్తుంది. అప్పుడు ఒక మాట అన్నాడు, అమ్మాయి 2 నెలల నుంచి నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదు చెప్పు అని. నేను పిలిస్తే ఎందుకు పలకో చెప్పు. ఆ పిల్ల లేచి నిలబడి, ఏమండి మీ అమ్మా నాన్నలను చూసుకోవద్దని ఎప్పుడైనా చెప్పానా నేను? మీ అమ్మా నాన్నలకి డబ్బులు ఇస్తే నేను ఎప్పుడైనా కాదని అడ్డం పడ్డానా? నేను ఏ రోజైనా మీకు అడ్డం వచ్చానా? మీరు 2 లక్షలు లోన్ తీసుకున్నారంట, నాతో ఒక మాట చెప్పారా? అప్పటికి లేచి తల కొట్టుకుని, ఓ పిచ్చదానా, డాక్టర్లు ఏం చెప్పారు, నీకు మేజర్ ఆపరేషన్ చేయాలన్నారు, అప్పు చేయొద్దు మనం, నాకు పర్వాలేదు నేనేం చచ్చిపోనని నువ్వు అన్నావు, అది రోజు రోజుకు పెరిగిపోతుంది, అందుకని లోన్ పెట్టాను, సెలవుల్లో చేయిద్దాం అనుకుంటున్నాను పిల్లలకి హాలిడేస్ రాగానే, అందుకని పెట్టానమ్మా నేను అన్నాడు. ఊహించండి, చిన్న దాపరికమే కుటుంబం విడిపోవడానికి కారణమైతే అబద్ధాల సంగతి ఏంటి? చేతులు జోడించి దండం పెట్టి చెప్తాను, కొత్త సంవత్సరం నవీన స్వభావాన్ని ధరించిన వాళ్ళమై, నవీన స్వభావానికి చెందిన సత్యం మన నోట, ప్రతి మాట సత్యానికి సంబంధించిందిగా ఉండడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. మొక్కురిద్దాం.